వయోధికులు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గట్కేసర్ పట్టణ కేంద్రంలోని గురుకుల కళాశాలలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా రిటైర్డ్ ఉద్యోగులు వయోధికులు ఉన్నారని, రాష్ట్రంలో వయోధికులు వికలాంగుల సంక్షేమ శాఖ ఉన్నప్పటికీ ఆ శాఖ సంక్షేమం కోసం ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమని అన్నారు. సీనియర్ సిటిజన్స్ కు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత వైద్యంతో పాటు వయోధికుల భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 2020 కోవిడ్ తర్వాత రైళ్లల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలు వయోధికులకు ఎత్తివేస్తారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సీనియర్ సిటిజన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. 2-3 సంవత్సరాలుగా పలు డిమాండ్లతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించకపోతే మార్చి 10వ తేదీన నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిరసన చేపడతామని హెచ్చరించారు. పిల్లలు వేధిస్తున్నా, ఇంకోటి చేస్తున్నా ఇమ్మీడియట్ గా తక్షణమే స్పందించి సహాయ సహకారాలు అందించడానికి, ఒక వయోధికుడికి ఆరోగ్యం బాగలేకపోతే ఇమీడియట్ గా అక్కడ ఇంటికి వెళ్ళి అతను తీసుకొచ్చి అంబులెన్స్ల ద్వారా తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయాలని కూడా, ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ కావాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది మామూలు ఇప్పుడున్నటువంటి 14567 బదులుగా నిజమైన సహాయాన్ని అందించగలిగే డెడికేటెడ్ హెల్ప్ లైన్ కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో మన దేశంలో 8 రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సుల్లో వయోధికులందరికీ కూడా ఉచిత ప్రయాణ వసతి కలగదు. 18 రాష్ట్రాలు కొన్ని 50%, కొన్ని 70%, కొన్ని 30%, 20% ఇలా ఇస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో వయోధికులకి మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. అట్లాగే పురుష వయోధికులకి అందరికి